వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెచ్చుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాలు సుపరిపాలన అందించిన గనుడు కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి కేసీఆర్ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ తెలంగాణ చరిత్రను తిరగరాసిన గనుడు అని ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈ చరిత్రలో ఆయనకంటూ ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకమైన పేజీలను కూడా నిర్మించుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సాధించిన ఘనత ఆయనకెప్పుడు ఉంటుంది. ఈ నేల చరిత్ర ఉన్నంతకాలం ఆయనకు ఆ చరిత్ర ఉంటుంది. ఆయన 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత విద్యార్థి దశ నుండే తెలంగాణ సాధించాలన్న కాంక్ష ఆయనలో నింపుకున్నారు. తర్వాత తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తూ 2021లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అది తెలంగాణ రాష్ట్ర కోసమే ఆయన స్థాపించారు. ఎన్నో పోరాటాలు, విద్యార్థుల త్యాగాలు, అలాగే జేఏసీల ఉద్యమాలతో 2014 జూన్ 2న తెలంగాణను సాధించారు. సాధించిన తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా విరాజిల్లారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత కరెంటు, పెన్షన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చారు. తెలంగాణ వ్యవసాయం, ఉపాధి, ఐటీ, ఫార్మా రంగాల్లో అభివృద్ధి వైపు నడిపించిన ఘనుడాయన. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇప్పుడు కేసీఆర్ ఆయన పాత్రను రాజకీయాల్లో చురుగ్గా పోషిస్తూ ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక చరిత్ర. మామూలుగా గొప్పవారందరూ చెప్తూ ఉంటారు, గొప్పవారందరూ చరిత్ర క్రియేట్ చేస్తారు, అంటే హిస్టరీ క్రియేట్ చేస్తే కేసీఆర్ మాత్రం జాగ్రఫీ క్రియేట్ చేశారు. తెలంగాణ, అలాగే తెలంగాణ చరిత్రతో పాటు కేసీఆర్ చరిత్ర కూడా ఎప్పుడు ఉంటుంది. ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఓల్గా టైమ్స్ తరపున.